హలో గైస్, వెల్కమ్ టు దందా క్రియేటివ్ కార్నర్. నేను మీ అనిల్ దందా. ఈరోజు అయితే మనం కాలం రాసిన కథలు ట్రైలర్ రియాక్షన్ అయితే చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లవ్ యూ. ఈ ప్రేమల్ని నేను నమ్మను. ఈ జనరేషన్ ప్రేమల్ని అస్సలు నమ్మను. నేనేదైనా యాక్సెప్ట్ చేయాలంటే మినిమం ఉండాలి. మనకేదైనా కావాలనిపించినప్పుడు కొనేయడమే. అది ప్రేమైనా పగైనా కొనే. రెండేళ్ళ లవ్రా ఇక్కడ. మేము ఒక్కపూట ట్రై చేయడం ఎక్కువ, నీలా నెలల తరబడి ట్రై చేయడం మాకు పని పట్టలేవా? మగాడు ఎన్నిసార్లు ట్రై చేసినా అవకాశం నాడది. అవకాశం ఇచ్చిన ఆడదాన్ని సాటిస్ఫై చేయ మగాడు సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బంగారం. అండ్ నాకు నువ్వు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ కూడా బంగారమే అయి ఉండాలి. ఇలా కొనేలేస్తా అన్నావు, ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? ఇక్కడ ఏంటంటే అవుతుంది, మనకి ఒక 4 స్టోరీస్ ఉన్నాయి. ఇందులో 4 లవ్ స్టోరీస్. ఒకటే ప్రాబ్లం అంట, అది ఏంటో తెలియాలి. అండ్ నాకు తెలిసి వీళ్ళు మరి ఎలా తీస్తున్నారో తెలియట్లేదు. లవ్ స్టోరీ పోయి పార్ట్స్ గా తీస్తున్నారు, ఎపిసోడ్ గా తీస్తున్నారో మనకు తెలియదు. కానీ ఎట్ ఏ టైం ఉంటే మాత్రం బాగుంటుంది అని చెప్పొచ్చు. స్కోప్ ఉంది మూవీకి. అమ్మాయి ప్రేమ కోసం నీ క్యారెక్టర్ దిగజారిపోతుందేమో అనిపిస్తుందిరా. ఈ రోజుల్లో క్యారెక్టర్ ఉన్న అమ్మాయి దొరికినప్పుడు మన క్యారెక్టర్ ని తగ్గించుకోవడంలో తప్పలేదురా. నువ్వు ప్రేమ ఒక్కటే బతుకు అనుకున్నావు. బతుకు బాగుంటేనే ప్రేమ ఉంటుందని నేను అంటున్నా. ఈ రోజుల్లో ప్రేమించడం అంటే వాళ్ళని వాళ్ళు శిక్షించుకోవడమేరా. అందాన్ని ధనం గెలుస్తూ, ధనాన్ని అందం గెలుస్తూ దేహ దాహాలు తీసుకునేందుకు పెట్టుకున్న పేరు ప్రేమ. నీ బాలకం చూస్తుంటే అప్పుడే నీకు నా పైన మోసి తీరిపోయినట్టుంది. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలో మీలాంటి దరిద్రులు కడుపున పుట్టాను. చచ్చిపోవాలనిపిస్తుంది భార్గవ. పెళ్లి చేసినాక ఆగలేకపోతున్నావా? పాపిష్టం దానా. పడుకోవడానికి మాత్రమే పుట్టే ప్రేమల్ని గెలిపించుకోవడం కోసం ప్రాణాలు పోయేటట్టు యుద్ధాలు ఎందుకు చేస్తారమ్మా? ఇక్కడ తప్పు చేసిన వాడు ఎప్పటికైనా ఒక్కటే తీర్పు. మన కులపాల కంచంలో ఎంగిలి వెతికే ముట్టారు. అట్లాంటిది వేరే కులందాన్ని ఎట్లా ముడతావురా? మీ కులాలు, కట్టుబాట్లు, మతాలు, పంతాలు బ్రతుకు పోరాటం మీద చూపించండి. అంతేకాని మాలాంటి ప్రేమికుల మీద కాదు. బతుకున్నాక నట్టింట్లో కూర్చోబెట్టి కంచంలో అన్నం పెడతారు. చచ్చాక వాకిట్లో కొండ పెంకెట్టి మధ్యలో ముద్ద అంటూ 4 మెతులు పడేస్తారు. అట్టని బతుకు మనకి. కాలం రాసిన కథలు ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది. చాలా రిఫ్రెషింగ్ ఉంది. ఎందుకంటే ఒక్క స్టోరీ కాకుండా ఒక 4-5 లవ్ స్టోరీలు తీసుకొని ఒక్కసారి బ్రేకప్ చేసి ఒకేదానికి ఒక్కటే ఇంటర్లింక్ చేశారు ఒక పాయింట్ని. అది చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా చూడాలి, ఇంకా మూవీ ఎలా ఉంటుందో చూడాలి. బీజిఎం అయితే ఓకే గుడ్, కొన్ని దగ్గర చాలా బాగుంది, కొన్ని దగ్గర స్లైట్గా లో అయింది. బట్ ట్రైలర్ వరకు మనం ఏం చెప్పలేం కదా. డైలాగ్స్ మాత్రం చాలా క్లియర్గా క్లీన్గా చాలా బాగున్నాయి. చాలా లవ్ స్టోరీ రిఫ్రెషింగ్ ఉంది నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ కూడా ఉన్నట్టుంది ఇంక ఇందులో చాలా. ఎందుకంటే ఎంగేజ్మెంట్ ఏమైనా ఉంటున్నాయి కదా, చాలా ఇంకా ఉంది. ఆగస్ట్ 29th అనుకుంటే రిలీజ్ డేట్. చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.